స్టార్ ఫ్రూట్ ఇది. అవునుగా స్టార్ ఫ్రూట్ అన్ని కట్ చేస్తాను నేనే. ఎక్కువైపోతాయి ఫ్రూట్స్, బాగా పూస్తాయి. జ్యూస్ వేసుకుంటాం. ఫ్రూట్స్ ఎక్కువ తినలేం. ఇదేమో రాగి చెట్టు అండి, సబ్జా. ఇది రాగానే మంచి సువాసన వెదజల్లుతుందండి. సబ్జా ప్లాంట్ చాలా బాగుంది కదా. అవును. ఇది మారేడు. మర్రి చెట్టు కూడా వదలలేదండి ఆంటీ. మారేడు ఇది మర్రి. ఇది రాగి రావి చెట్టు మారేడు. దీనికి వయసు ఎంత తెలుసా? మారేడు దళాలు అంటారు. ఇది వయసు ఎంత తెలుసా? 22 years. చూసారా, కుండీలో మెయింటైన్ చేస్తున్నారంటే రావి చెట్టు చాలా 22 years వయసు. చాలా మంచిదంట. కొంచెం గాలి పీల్చిన ఇవి 4 కార్తీక, ఇంకోటి కలిపితే తులసి కలిపితే ఈ 5 కార్తీక మాసం నెల అంతా కిందకి వెళ్ళిపోతాయి పూజల కోసం. పూజలు అకుంటే తెలుస్తుంది స్పెషాలిటీ. మీరు పవిత్రంగా జాగ్రత్తగా పెంచుతున్నారని. అదే ఇప్పుడు మేము ఇక్కడ జమ్మి చెట్టు, ఇది ఉసిరి. ఇవన్నీ పూజకే. చుట్టూ తిరగటం కూడా మేము మాకు పుణ్యం వస్తుంది. అవును అవును. దేవతా వృక్షాలండి, గాలి చాలు దేవతా పెట్టారు. అందుకని అది పట్టా పెట్టారు, గోన్ పట్టా చూసారండి. కాకుండా ఇటు వచ్చేసి మోపండి, ఇల్లు తుడిచే మోపు. ఎందుకు వేస్ట్ చేయటం? అది కూడా వేస్ట్ చేయటం ఎందుకని పెట్టేశారు. బాబోయ్, ఏం వేస్ట్ చేయట్లేదు ఆంటీ అసలు. ఏది వేస్ట్ చేయాలంటున్నారు. ఎందుకంటే చల్లగా ఉంటది, వాటికి నీళ్లు ఎండిపోకుండా. నేను తెచ్చిన తోటకూర హైబ్రిడ్ ఇలాంటిదే, పెద్ద వచ్చేసి ఎవరో ఇచ్చారండి నాకు సీడు. ఇది నాటు వెరైటీ, నేను ఇచ్చింది హైబ్రిడ్. ఇది చూడండి, ఇది చూడండి. డ్రాగన్, ఇదిగో పూలు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ వచ్చేసి డ్రాగన్ బాగా పెరిగింది అసలు. మద్రాస్ కనకాంబరం ఆరెంజ్, అది ఫ్లవర్. వాటరింగ్ చేయటం వల్ల మీకు అంకుర్ హెల్ప్ చేస్తారా? మీరైనా మొత్తం కష్టజీవి మీరైనా. ఇంకా ఎందుకు చెట్ల పిచ్చి అంటారా బాబాయ్ గారు? ఏమో చెప్పలేం, ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఏమన్నారు ఆయనకి? మీ మొక్కల జోలికి రారు. వస్తే మా పిల్లలు ఊరుకోరు. మా పిల్లలు నీకెందుకు ఆయన మెలకుండంట, అయితే అమ్మకి ఇష్టం అంటారు. నేను మాత్రం ఆయన ఎలాంటి సహాయం చేయడు కానీ ఏమనడం అంతే. ఇది ఏమో సింహాచలం సంపెంగ, అది ఉసిరండి, తినే ఉసిరి. సింహాచలం సంపెంగ. ఇది చూడండి, తోటకూర, ఏర తోటకూర. ఇది మామూలుగా ఎవరో ఇచ్చారు. అది ఒక మొక్కని సీడ్ కోసం ఉంచా. అవును, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇది మాత్రం విపరీతంగా వస్తుందండి. కర్రీలో బాగుంటుందా? కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. డ్రై అవ్వాలా లీవ్స్? చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే ఓకే. మామూలుగా ఉండదు టేస్ట్, అంత బాగుంటది. ఎలా వండుతున్నారు? పప్పు చాలా బాగుంది నాకు. పప్పు చాలా బాగుంది. ఇదా పప్పులో వేసిస్తారు. కొన్ని ఆకులు వేస్తే చాలు కదా. నేనేం చేస్తా అంటే ఆకుల్ని సన్నగా కోసి ఎగ్ లో కలిపి ఆమ్లెట్ కూడా వేసుకుంటా. బాగుంటది. ఉల్లిపాయలు అన్ని వేసి వెరైటీగా. టెస్ట్ ఏమి లేదుగా, అంటే ఆకులు ఎక్కువ తినాలని. అవి మేము కొయ్యాలి, ఆ సీడ్కి వదిలేసాను కాబట్టి కోయట్లా వదిలేసారు. ఆ మొక్క ఒక్కటి వదిలేసాను. ఈ సీడ్స్ అన్ని రాగానే సీడ్స్ నేను తీసుకుంటా. షేర్ చేయొచ్చు, అన్ని ఎన్ని కావాలంటే అన్ని. అవును, చిన్న చిన్న మొక్కలు కూడా సైడ్ కూడా ఉన్నాయిగా దాని, అంటే వేరే చల్లి. ఇది ఒక్కటి ఉంచేసాను, అవి కోసుకుంటుంటా. అది ఆకుకూరకి బాగుంటుంది. గుమ్మడి, ఇది వచ్చేసి బెండ అన్నారు. బెండ చూడండి ఫ్రెండ్స్, బెండ లీవ్స్ ఇంత పెద్దగా ఎక్కడో మనము పొలాల్లో అడవుల్లో చూస్తాం కానీ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, బెండ ఆకులు నా 2 చేతులు నిండిపోయి ఇంకా మిగిలిందండి. చూడండి ఎంత వెడల్పు ఉన్నాయో కదా. మా బాబు కూడా ఆశ్చర్యమైపోతున్నాడండి చూసి. అప్పు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏందా మమ్మీ అసలు బెండకాయ, అసలు లీవ్స్ ఏంటి అంటున్నాడు. ఎంత గ్రేట్ అని. ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, వచ్చినప్పుడు చూడాలి ఎలా ఉంటాయి బెండకాయలు. మళ్ళీ వీడియో షూట్కి వచ్చి చూడాలి. నేను పెడతా వంగ చూడండి, ఫొటోస్ మన గ్రూప్ లో కూడా చూడొచ్చు. ఎంత బాగున్నాయి చూడండి. బొగడబంతి పైన సీతాఫలం ఇప్పుడే పడతానండి. ఇవి పూత స్టార్ట్ అయింది. గుమ్మడి రౌండ్ గుమ్మడా? బూడి తెల్లగా ఉంటుంది, బూడిద జ్యూస్కి. ఓకే ఓకే. పూత స్టార్ట్ అయింది చూడండి. ఫ్లవర్స్ పాలినేషన్ చేశారా?
కాయ వస్తాయి కదా. ఆహా, మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ ఉంటుంది. పాలినేషన్ చేస్తే ఫిమేల్ వస్తే అప్పుడు ఫిమేల్ రాలే ఇంకా చేయండి. పాలినేషన్ చేస్తే తొందరగా, లేదా హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చు మనం ఇలా చేసి. అది చేస్తాం ఇదే హ్యాండ్ తో కొంచెం ఈ ఫ్లవర్ ఫిమేల్ రాలే ఇంకా, అని మేలే. ఫిమేల్ వస్తే అయితే ఈ ఐడియా బాగుంది. ఫ్రిడ్జ్ టబ్స్ ఇవి, కూలర్ టబ్స్ లో వెడల్పుగా ఉంటాయి కదా. అవును, ఈ వేటలు ఇలా పెట్టేసి ఎంత కష్టపడ్డారు చూడండి. ఇక్కడ వచ్చేసి పసుపు వేసారు. పసుపు పండింది తీసుకున్నా, అది మిగిలిన ముక్కలు పెట్టారు మొక్కలు కొత్తగా. ఉందా పసుపు హార్వెస్ట్ చేసింది? చేసాం, వీడియోలో చూద్దాం. ఉందా ఇప్పుడు? పడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇవి పక్షులు రాల్చేస్తుంటాయి కదా ఫ్రూట్స్. కవర్ కట్టండి అప్పుడే, కొంచెం కవర్ కడితే ఇది పెరిగిద్ది. కొంచెం లూజ్ గా కట్టండి, పడేస్తే. లేకపోతే ఒకళ్ళు చెప్పారు అసలు ఇది పూత రాలేదు పిండి రాలేదు అని అంటేను, వాళ్ళు చెప్పారు ఎఫ్ఎం సాల్ట్ బోన్ మిల్ వేయండి వస్తాయని. వేసి నాకు వచ్చినాయండి. కొంచెం చూసారా, స్టార్టింగ్ దశలో ఉంది మిల్లీ బగ్. ఇలా మిల్లీ బగ్స్ వస్తే కొంచెం వాటర్లో షాంపూ వేసుకొని కొంచెం స్ప్రే చేసుకోవచ్చండి. మిల్లీ బగ్స్ వస్తున్నాయి, వాటర్తోనే పోతాయి. బ్రష్ తీసుకుని చాలు, బ్రష్ తీసుకొని కాడి ఇలా అంటే టూత్ బ్రష్ తీసుకొని కొట్టేస్తే నేను ఊరు వెళ్ళా కదా 15 days పీల్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పత్తి మందార వేసేసారు. ఇదేమో బచ్చలు, తీగ బచ్చలు. ఓకే, బాగుంది ఫ్రెష్గా. వద్దులే తీగ బచ్చలు బాగుంది. పప్పులో వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ కూడా బోడ బంతి వేశారు. ఇది వన్ టైప్ ఆఫ్ మొలుస్తాయి, అయ్యే మొలుస్తాయి. కరివేపాకు మొక్క చూసారా ఎంత హెల్దీగా వస్తుందో ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రేప్స్ ప్లాంట్స్ చూద్దాము. గ్రేప్స్ ద్రాక్ష చూసారా, ఎండలు కాబట్టి ఈ రకంగా ఉంది, లేదా గ్రీన్గా బాగుండేది పచ్చగా. ఇది సన్ బర్నింగ్ అంటారండి. ఈ ప్రాబ్లమ్ ని సన్ బర్నింగ్ అంటారు. ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ఆకులు ఇలా కాలిపోయినట్టు చూస్తున్నారా మీరు, సౌండ్ ఇలా చూసారా, ఎండిపోయినట్టు అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనము సన్ బర్నింగ్ ఉన్నప్పుడు ఇలాగా షేడ్ నెట్ వేసుకోవాలి. తీగ చూడండి, ఆ షేడ్ నెట్ వేసుకోవాలి. 1 లీటర్ వాటర్లో ఒక 10 ml కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు కలిపేసి లీటర్ వాటర్లో స్ప్రే చేసుకుంటే ఇలా అవ్వవు ఆకులు. ఇలా ఈ ఆకులన్నీ మీరు కట్ చేసేసి తీసేసేయండి. కొత్త ఆకులు వచ్చి గ్రీన్గా ఉండి మళ్ళీ గ్రేప్స్ వచ్చేస్తాయి అనమాట, గుత్తులుగా. అలా చేయండి. కొంచెం టైం తీసుకుంటే 1 గంట బాగుంటుంది అనమాట. అక్కడక్కడ వస్తున్నాయి కదా గ్రేప్స్, కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇవి డ్రై అయిపోయినాయి, ఇవి తీసేటామే. ఇది ఎండిపోయినాయి ఇంతవరకు ఇలా కదా. మన కంపోస్ట్ లో వేసుకోవచ్చు. అవును, వేస్ట్ కాకుండా. ఎలా ఉంది మా గార్డెన్? సూపర్, అసలు చాలా బాగుంది. మీరు ఎంతో మందికి అసలు ఆదర్శం ఆంటీ. అసలు చూసారండి, గూడూరు సుగుణ గారి గార్డెన్ చూసేసాం కదా. అసలు ఎన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, అసలు ఒకటని చెప్పలేమండి. అన్ని ఫ్రూటింగ్ మీద, ఫ్లవరింగ్ మీద ఉన్నాయండి. చాలా బాగుంది. అసలు నందనవనం లాగా ఉంది వీరి గార్డెన్. సో వీరి కష్టం ఏదో తెలుస్తుంది. ఇక ఆ కిచెన్ కంపోస్ట్ మేకింగ్ కానివ్వండి, తర్వాత సాయిల్ కంటెంట్ కానివ్వండి, ఫర్టిలైజర్ మేకింగ్ కానివ్వండి, అన్ని ఐడియాస్ కొన్ని వీరి సొంతవి కూడా ఉన్నాయి. అవి నాకు చాలా నచ్చాయండి. సో బూడిద కూడా కలుపుతున్నారు సాయిల్లో వచ్చేసి. గార్డెన్లో ఉన్న పుల్లలు, ఆకులు కూడా ఒక కుప్ప వేసేసి కాల్చేసి అది కంపోస్ట్లో వేస్తున్నారు. లైట్ సాయిల్ కూడా మెయింటైన్ అవుతుంది. దీని ద్వారా కాల్షియం కూడా దొరుకుతుంది మొక్కలకి. చాలా నచ్చిందండి. మీరు ఎంతో మందికి ఆదర్శం. అసలు ఒక గార్డెన్ మీటర్ మీ ఇంట్లో పెట్టాల్సిందే. 50 మెంబర్స్తో పెడదాం ఒక రోజు ప్లాన్ చేసుకొని. ఓకేనా? సరే, మీకు ఎలా అనిపిస్తుంది మా యూనివర్సల్ గార్డెన్? నచ్చిందా మీకు? మా గ్రూప్ నచ్చిందా? నచ్చింది. మీరు మా ఇంటికి రావడం సంతోషంగా ఉంది. మా గార్డెన్ చూడటం. ఏం నచ్చింది మా యూనివర్సల్ గార్డెన్ గ్రూప్ లో? మీరు అన్నిటికీ సజెషన్లు ఇవ్వటం బాగా నచ్చింది. ఓకే. తర్వాత అందరూ ఒకటయ్యి అన్ని రకాల ఎప్పుడు రోజు అన్ని చూపించటం, వాళ్ళు పండిన పంటలు అన్ని చూపించటం అవన్నీ నచ్చింది. ఓకే ఓకే.
చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ ఏదైనా విషయాలు తెలిస్తే మాకు ఎమ్మడి తెలియజేయటం, మమ్మల్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయటం, మీటింగ్స్ చెప్పటం, రైతు మేళాలు ఉంటే మన గ్రూప్ లో చాలా నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇంకా నాకేమైనా ఐడియాస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వండి, ఓకేనా? మా గ్రూప్ ఎక్స్పర్ట్, మీరు వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ సుగుణమ్మ గారు. చాలా బాగుంది ఆంటీ. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము, ఓకేనా? బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, గూడూరు సుగుణ గారి గార్డెన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Thanks for watching.